నమస్కారం, నేను మీ డాక్టర్ చక్రిని. ఈ 5 అపోహలు బ్లడ్ ప్రెషర్ గురించి ఇవి మీకు ఉన్నాయా? ఒకవేళ ఉంటే దాన్ని ఖచ్చితంగా తొలగించుకోండి, మీ జాగ్రత్తలు తీసుకోండి. నెంబర్ 1 అపోహ, హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే నాకు సిమ్టమ్స్ వస్తాయి, నాకు ఏదో లోపల ఏదో అయిపోతుంది, తలనొప్పి వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తాయి, ఇలాంటి అపోహ. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే సిమ్టమ్స్ రావాలని ఏమీ గ్యారంటీ లేదు. సిమ్టమ్స్ బ్లడ్ ప్రెషర్తో వస్తున్నాయి అంటే ఆ బ్లడ్ ప్రెషర్ చాలా హైగా ఉంది అని అర్థం. అని సిమ్టమ్స్ లేవు కాబట్టి నాకు బ్లడ్ ప్రెషర్ లేదు అనే అపోహలో మీరు ఉండకండి. నెంబర్ 2, రెండవ అపోహ, ఒక ఏజ్ వచ్చాక బ్లడ్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలా అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి అందరికీ బ్లడ్ ప్రెషర్ హైగా ఉండాలి. మరి అలా ఉంటుందా? లేదు. బ్లడ్ ప్రెషర్ హై అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. దాదాపుగా 30% పాపులేషన్కి, అంటే 100లో 30 మందికి బ్లడ్ ప్రెషర్ హైగా ఉండే అవకాశం ఉంది. సో అందరికీ రాదు. మూడవ అపోహ, బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవాలి అంటే మనం సాల్ట్ బాగా తక్కువ తింటే చాలు, ఇంకేం చేయాల్సిన పని లేదు. అందులో కొంచెం వాస్తవం ఉన్నా అది పూర్తిగా కరెక్ట్ కాదు. బ్లడ్ ప్రెషర్ హై ఉన్న వాళ్ళకి మేము కొన్ని డైటరీ చేంజెస్ చెప్తాము, డైటరీ మోడిఫికేషన్స్ చెప్తాము. అందులో ఉప్పు కన్జంప్షన్ తగ్గించాలి అని ఖచ్చితంగా చెప్తాము. కానీ అది ఒకటే దానికి ట్రీట్మెంట్ కాదు, ఇంకా చాలా మెజర్స్ ఉంటాయి. టాబ్లెట్స్ సహా డైట్లో వేరే చేంజెస్ కూడా ఇంకా చేయాల్సి ఉంటుంది. సో నేను ఉప్పు తక్కువ తింటున్నాను, నా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అయిపోతుంది అనే అపోహలో మాత్రం ఉండకండి. 4వ అపోహ, నేను బాగానే ఉన్నాను కాబట్టి నా బ్లడ్ ప్రెషర్ నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు. రోజు నేను టాబ్లెట్ వేసుకుంటున్నాను, నాకు అంతా బాగానే ఉంది, సో నేను బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా ఇంకా ఏమంటాము, అసత్యం అనేది ఉండదు. మీరు బాగానే ఉన్నారా లేదా, మీరు బాగానే ఉండొచ్చు, మీకు అలా అనిపించవచ్చు, కానీ అది మీ బ్లడ్ ప్రెషర్ కూడా బాగానే ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే మీకు తెలుస్తుంది అది కంట్రోల్లో ఉందా లేదో అనేది. కంట్రోల్లో లేకుండా బ్లడ్ ప్రెషర్ క్రమేణా మెల్లిగా పెరుగుతూ ఉంటే దాంతో రకరకాల కాంప్లికేషన్స్ రావచ్చు, ఇబ్బందులకు దారితీయవచ్చు. మరి లాస్ట్ అండ్ ఫైనల్ అపోహ, 5th అపోహ, మోస్ట్ డేంజరస్ అపోహ ఏంటంటే బ్లడ్ ప్రెషర్కి ట్రీట్మెంట్ అనేది పెద్దగా అవసరం లేదు. మరి ఎక్కువ బీపీ ఉంటేనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, మామూలుగా ఉంటే అవసరం లేదు. మనం నార్మలీ బ్లడ్ ప్రెషర్ని దాదాపుగా చాలా మందికి, ఎక్కువ శాతం మందికి బ్లడ్ ప్రెషర్ని 120/80కి దగ్గరగా మెయింటైన్ చేయడానికి ట్రై చేసుకోవాలి. నాకు బ్లడ్ ప్రెషర్ హై ఉంటేనే 150, 160, 180 ఉంటేనే నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను, లేకపోతే నాకు అవసరం లేదు అనుకోవడం ఒక చాలా పెద్ద అపోహ, చాలా ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్గా లేకుండా ఎక్కువగా ఉంటే అది రకరకాల ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. అదేంటి, ఏం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనేది ద టాప్ 5 బ్లడ్ ప్రెషర్తో వచ్చే సీరియస్ ప్రమాదాలు ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకుండా ఉంటే అది ప్రాణానికే అపాయం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కానీ వేరే వాళ్ళతో కానీ షేర్ చేయండి. అండ్ మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను వేరే వీడియోస్లో మళ్ళీ చెప్తాను. మరి బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసి ఉంచండి, ఎందుకంటే దాంతో మీకు నేను ఎప్పుడు వీడియో చేసినా వెంబడి మీకు తెలుస్తుంది. ఇంకొక వీడియోతో మరి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ డాక్టర్ చక్రి.